వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియస్ అసాంజ్కు పూర్తి విముక్తి దొరికింది. అమెరికా పసిఫిక్ ద్వీప భూభాగంలో ఉత్తర మరియానా దీవుల రాజధాని సైప్రస్ లోని ఫెడరల్ కోర్టు అసాంజేకు బుధవారం విడుదల చేసింది. అంతకుముందు 3 గంటల పాటు విచారణ సాగింది. గూఢచర్య చట్టానికి విరుద్ధంగా అమెరికా జాతీయ రక్షణ పత్రాలను పొందటం, వాటికి బయట పెట్టడం వంటి నేరాలను అసాంజే అంగీకరించారు. అయితే రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛపై నాకు నమ్మకం ఉంది. అందులో భాగంగానే ఓ జర్నలిస్టుగా రహస్య పత్రాలు సేకరించి బయట పెట్టా. అమెరికా రాజ్యాంగానికి చేసిన తొలి సవరణ ప్రకారం నా చర్యలకు రక్షణ ఉంది అని ఆయన సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. ఈ 100 ఏళ్లలో అమెరికా ఎవరిపైన గూఢచర్యం చట్టం ప్రయోగించలేదని, జర్నలిస్ట్ అయిన అసాంజ్ పైననే మోపిందని ఆయన తరపు వాదించిన న్యాయవాది బారీ పొలాక్ తన క్లయింట్ అన్యాయానికి గురైనారని అన్నారు. ఆస్ట్రేలియా రాయబారులతో కలిసి అసాంజ్ ప్రైవేటు విమానంలో సైప్రస్ ద్వీపాల నుంచి బయలుదేరి బుధవారం రాత్రి ఆస్ట్రేలియా రాజధాని క్యాన్బెరా చేరుకున్నారు. కుడి చేయి పైకెత్తి పిడికిలి బిగించి విమానం నుంచి బయటకు వస్తున్న ఆయన చూసి మద్దతుదారులంతా పెద్దగా నినాదాలు చేశారు. విమానాశ్రయంలో తన కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భార్య స్టెల్లా, తండ్రి జాన్ షిప్టన్లను చూసి ఆయన అసాంజ్ భావోద్వేగానికి గురయ్యారు. వారు అసాంజ్ని హత్తుకొని కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ సందర్భంగా స్టెల్లా చేసిన ప్రకటన చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ప్రపంచంలోని జర్నలిస్టులందరినీ ఆమె క్షమాపణ కోరారు. అమెరికా ప్రభుత్వంతో అసాంజ్ రాజీ పడాల్సిన పరిస్థితి వచ్చినందుకు, ఆ పరిస్థితి దాపురించినందుకు ఆమె క్షమాపణ కోరటం ఈ సందర్భంగా విశేషంగా చెప్పుకోవాలి. ఆమె కూడా లాయరే. ఆమె అసాంజ్ ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందినప్పుడు అతన్ని వివాహం చేసుకుంది. అతనికి భవిష్యత్తు అంధకారమయమని తెలిసిన వివాహం చేసుకుంది. ఆయనతో 2 పిల్లల్ని కన్నది. ఇప్పుడు ఎట్టకేలకు 14 సంవత్సరాల సఫరింగ్ తర్వాత వారు మళ్ళీ ఒకటయ్యి వారి శేష జీవితాన్ని సుఖ సంతోషాలతో గడపడమే కాకుండా ప్రపంచంలోని సత్యశోధనలో నిమగ్నంగా ఉన్న జర్నలిస్టులందరికీ ఆశాదీపాలుగా ఉంటారని ఆశిద్దాం. ఈ సందర్భంగా మనం మరికొన్ని విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. రోమను సామ్రాజ్యాన్ని గజగజలాడించిన బానిసల నాయకుడు స్పార్టకస్ వ్యవస్థ చేతిలో దారుణ హింసకు గురై మరణించాడు. కానీ స్పార్టకస్ మరణించిన చైతన్యం, స్పృహ రోమను సామ్రాజ్యం పునాదులను కూల్చివేసింది. కానీ ఒక ల్యాప్టాప్ తో అగ్రరాజ్యాలను ముప్పు తిప్పలు పెట్టిన వికీలీక్స్ అధిపతి జూలియస్ అసాంజ్ మాత్రము స్పార్టకస్ లాగా వీరమరణం పొందలేదు. 14 సంవత్సరాలు సుదీర్ఘమైన జైలు జీవితం అనుభవించాక ఎట్టకేల స్వేచ్ఛావాయువులు పీలుస్తున్నాడు. తన స్వదేశం ఆస్ట్రేలియా తిరిగి వెళ్ళాడు. కుటుంబ సభ్యులతో శేష జీవితం గడపనున్నాడు. అసాంజ్ నేరం చేశానని ఒప్పుకున్న తర్వాతనే అమెరికా న్యాయ వ్యవస్థ, పాలనా వ్యవస్థ అసాంజ్కు స్వేచ్ఛ ఇవ్వాలని నిర్ణయించింది. జీవితాంతం జైళ్లలో మధ్య కంటే ఇది కొంత మెరుగు అని అసాంజ్ భావించడం వల్ల ఆయనకు జైలు గోడల నుంచి విముక్తి లభించింది. అసాంజ్ చేసిన నేరం ఏమిటంటే ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్లలో అమెరికా సైన్యం చేసిన యుద్ధ నేరాలను ప్రపంచ ప్రజల దృష్టికి తీసుకువచ్చాడు. దౌత్య కార్యకలాపాల పేరుతో అగ్రరాజ్యాలు చేసే అరాచకాలను ఆయన వెలుగులోకి తేవటం వల్ల పాలక వర్గాలు సిగ్గుతో తలవంచుకోవాల్సి వచ్చింది. భయం లేని జర్నలిస్ట్కి అసాంజ్ చేసిన వృత్తి ధర్మాన్ని, పౌర హక్కులకు విలువ ఇస్తామని చెప్పే యూరప్ దేశాలు ఆయన్ను 14 సంవత్సరాలు జైల్లో ఉంచాయి. స్వీడన్లో ఎప్పుడు అసాంజ్ లైంగిక నేరం చేశాడనే ఆరోపణలతో 2010లో వికీలీక్స్ వ్యవస్థాపకుడిని బ్రిటన్లో అరెస్ట్ చేశారు. తర్వాత ఆరోపణలను తొలగించారు. లండన్ కోర్టు బెయిల్ ఇస్తే లండన్లోని ఈక్వెడార్ అనే దేశం రాయబార కార్యాలయంలో అసాంజ్ తలదాచుకున్నాడు. 2019 వరకు ఇదే పరిస్థితి. అయితే అమెరికా బెదిరింపుల వల్ల ఈక్వెడార్ ఎంబసీ ఆయనను వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత అసాంజ్కు లండన్ పోలీసులు మళ్లీ జైల్లో పెట్టారు. 5 ఏళ్ల ఏకాంత కఠిన కారాగార శిక్ష భరించాల్సి వచ్చింది. చివరకు నేరాంగీకారానికి అమెరికాతో అసాంజ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనితో ఆయనకు స్వేచ్ఛ లభించింది. అయితే అసాంజ్కు సహకరించిన మ్యానింగ్ అనే మహిళకు 35 సంవత్సరాల జైలు శిక్ష గతంలో పడింది. 2017లో బరాక్ ఒబామా ఆమెకు క్షమాభిక్ష ప్రసాదించారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం జోక్యం చేసుకున్న తర్వాత జో బైడెన్ అసాంజ్కి ఎట్టకేలకు స్వేచ్ఛ లభించడానికి
మార్గం సుగమం చేశారు. పౌర స్వేచ్ఛల గురించి ఎక్కువగా మాట్లాడే అమెరికా, బ్రిటన్లను అసాంజ్ కేసు అంతర్జాతీయంగా తలవంపులు తీసుకువచ్చింది. అసాంజ్ ఏం నేరం చేశాడు? యుద్ధాలను, దురాక్రమణలను సమర్థించుకునేందుకు అగ్రరాజ్యాలు ప్రచారంలో పెట్టిన అబద్ధాలను తొక్కినీళ్ళు చేశాడు. అదే ఆయన చేసిన నేరం. అమెరికా దురాక్రమణలో ఉన్న ఇరాక్ లో ఒక మారుమూల పల్లెలో వీధిలో నిలబడి మాట్లాడుకుంటున్న ఇద్దరు సాధారణ పౌరులను రాయిటర్ జర్నలిస్టులు ఇద్దరిని కేవలం సరదా కోసం బాంబులతో హతమార్చిన అమెరికా సైనికుల దురంతాన్ని ప్రపంచ దృష్టికి తీసుకొచ్చాడు. ఉగ్రవాదాన్ని అంతం చేసే పేరిట ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లలో అమెరికా కూటమి దేశాలు ఎన్ని అఘాయిత్యాలకు పాల్పడ్డాయో, ఎలా నరమేధాన్ని సాగించాయో తెలిపే 1,00,000 పత్రాలను బయటపెట్టాడు. వర్ధమాన దేశాలే కాదు, సాటికి సరైన సంపన్న దేశాలు విషయంలో కూడా అమెరికాకు ఎంత చిన్న చూపు ఉన్నదో ఏకరువు పెట్టే కోట్లాది సందేశాలను బజారును పడేశాడు. ఇవన్నీ వేర్వేరు దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాలు తమ ప్రభుత్వానికి పంపిన సందేశాలు. ఎక్కడి ప్రభుత్వం ఎటువంటిదో, సైనిక వ్యవస్థల తీరుతెన్నులేమిటో తెలిపే అంచనాలు వాటిల్లో ఉన్నాయి. ఆఖరికి దేశాలు పాలకులు తమ అక్రమార్జనను వేరే దేశాలకు, బ్యాంకులకు తరలిస్తున్న వైనాన్ని కూడా ఆధారాలతో వెల్లడించాడు. ఇది ప్రపంచంలో పాలక వర్గాలు వేటికి నచ్చని అంశాలను ఎన్నో ఆయన వెలుగులోకి తెచ్చాడు. వంచకులను విశ్వసించడం, అబద్ధాలకు పట్టం కట్టడం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కనిపిస్తున్న ధోరణి. అసాంజ్ విలువలను ఇలాంటి సమాజాలు ఎలా గుర్తించగలవు? ఆయన ఇరాక్, ఆఫ్ఘన్లలో అమెరికా దురంతాలను వెల్లడించినప్పుడు అమెరికా పౌరులు వెల్లువలా కదిలి ఉంటే ఇవాళ ఇజ్రాయెల్ గాజాను వల్లకాడు చేయడానికి సాహసించేది కాదు. వియత్నాం యుద్ధం అప్పుడు అమెరికా పౌరులు, అమెరికా విద్యార్థులు ఉవ్వెత్తున లేచి అమెరికా ప్రభుత్వాన్ని గడగడలాడించాడు. అసాంజే విషయంలో అలా జరగలేదు. మారణాయుధాలు, మందుగుండు సరఫరా చేస్తూ ఆ నెత్తుటి క్రీడకు అమెరికా దోహదపడేది కాదు. అమెరికా ఆరోపిస్తున్నట్లు అసాంజ్ గూఢచారి కాదు, నికార్సైన పాత్రికేయుడు. తన చర్యల ద్వారా మెరుగైన స్వేచ్ఛాయుత సమాజాన్ని ఆశించాడు తప్ప అందులో ఆయనకు దురుద్దేశాలు లేవు, స్వార్థపూరిత ఆలోచనలు లేవు. చేయని నేరానికి ఇలా గత 5 ఏళ్లుగా అసాంజ్ దాదాపు 19 చదరపు అడుగుల సెల్లో రోజు 23 గంటలు ఏకాంతవాస ఖైదు అనుభవిస్తున్నాడు. బయట ప్రపంచంలో కానీ సహ ఖైదీలతో కానీ ఆయనకి ఎటువంటి సంబంధాలు లేకుండా చేశారు. ఈ శిక్ష కారణంగా ఆరోగ్యం బాగా దెబ్బతింది, గుండె జబ్బు సోకింది. బహుశా అందుకే కావచ్చు ఆయన ఒప్పందానికి అంగీకరించి ఉండవచ్చు. అసాంజ్ విడుదల ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు ఊరటనిస్తుందనటంలో సందేహం లేదు. కానీ దానిలో అంతర్లీనంగా కనిపిస్తున్న పోకడలు ప్రమాదకరమైనవి. అందుకనే అసాంజే భార్య ప్రపంచంలో సత్య శోధనలో నిమగ్నమైన జర్నలిస్టులందరికీ తాను బేషరతుగా క్షమాపణలు చెబుతున్నట్టు ప్రకటించటం ఆమె వ్యక్తిత్వంలోని ఔచిత్యానికి, ఉన్నతత్వానికి సంకేతంగా భావించాలి. ముఖ్యంగా భారతదేశపు జర్నలిస్టులు సత్యశోధన మరిచి యాజమాన్యాలకు తొత్తులుగా మారిన తరుణంలో అసాంజ్ ఆయన భార్య ఇచ్చిన సంకేతము, మార్గదర్శనము ఎంతైనా ప్రశంసంతో జగ్గవిగా భావించాలి.